వినియోగదారుల వ్యవహారములు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలలో నాణ్యమైన బియ్యము మరియు కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని నేడు జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆ తదనంతరం పేద ప్రజలకు ఎమ్మెల్యే ఆదినారాయణ చేతుల మీదుగా బియ్యము, కందిపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక నూతన పద్ధతిలో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారని, అందుకు ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలని కోరారు. ముఖ్యంగా గ్రామస్తులతో పాటు ప్రెస్సులు ఉన్నారు. హృదయపూర్వకంగా నమస్కారం. మీరు చాలా గట్టిగా రాయాల్సిందే. 40 రోజులైంది ప్రభుత్వం వచ్చి. కొత్తదనం చూపాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది ఒకటే కాదు, ఇది ఎందుకంటే ప్రధాని నేను నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడినా, కన్సర్న్ మంత్రి. ఇది ప్రభుత్వమా లేకుంటే కేంద్రమా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్రం కాదు. ఇది మిల్లర్లందరినీ, అసోసియేషన్ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఏదో ఒకటి బడ్జెట్ కంటే ముందే మేలు చేయాలని ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేది. అందులో కందిపప్పుకు ఒక 21 రూపాయలు, బియ్యానికి 2 రకాలు. ఒక చోట ₹6.80 మైనస్ రాశాను, కొన్ని 4.40. కొద్దిగా లాభం రావాలని మీరు గమనించారు. ఇసుక తక్కువ ధరకే ఇవ్వాలా. నేను ఎంత ముత్తుకున్నా కూడా ఆటి వారికి ఉన్నారు, ఇక్కడే పోలీసులు ఉన్నారు. మేమైతే ఎవరికి ట్రాక్టర్ని అలౌ చేయడం లేదు. ఏదో మాకేదైనా లబ్ధి జరగాలని మాకేం లేదు. మీరు కూడా ఆలోచించి రాయండి. ఇది దొంగతనం పెట్టిందంటే సులభమైంది. తీసుకుపోతాను ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ చెప్పామంట, ఇసుక పట్టుకుంటే నేరుగా పడించుకో. మాకు మొన్న నేను అక్కడ క్యాబినెట్ మీటింగ్ అప్పుడు కానీ నిన్న పత్రికలు వచ్చేది, ఏదో వచ్చింది పరుగు అన్నట్టుంది. ఇసుక తోగేది ఏదో మాకు అటాచ్మెంట్ అంటే ఇక్కడ భూపేసి ఉన్నాడు, నేనున్నా, మేము పడించుకోం. ఎత్తకపోండి మీ ఇష్టం. పట్టుకుంటే ₹1,00,000 తక్కువ లేకుండా పెనాల్టీ ఏంటి సార్? ₹1,00,000 వచ్చే ఒక్కటి చేయండి పని. ఆ ట్రాక్టర్ ఉత్తరాయణ అమ్ముకుంటారు, చెప్తే ఇనేది లే. కాబట్టి ఇది ప్రభుత్వం మేలు చేయాలనేది. ఆల్రెడీ ₹4,000 పెన్షన్, ₹6,000, ₹10,000, ₹15,000 ఒక 7 చోట్ల నేను ఆంటీ గారు కలిసి పంచినాం. పెన్షన్ స్టార్ట్ అయింది. 1వ తేదీ జీతాలు స్టార్ట్ అయినాయి. ఇసుక పాలసీ స్టార్ట్ అయింది. మద్యం పాలసీ కూడా మార్చబోతున్నారు. అదే కాకుండా రేషన్ డీలర్షిప్లు కూడా ఆర్టీ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి నేను చెప్పినాం. ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు, సంఖ్య పెంచుతాం. ఆ వ్యాన్లు 60 రోజుల్లో పోతాయి. ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేస్తాం. పంచాయతీ లేదు. ఇంకా కూతురు కూర్చొని ఉన్నాడు, నాకు 11 చీట్లు వచ్చాయి, మాకు ఇన్ని చేసాం అని చేసామంటే చెక్కినారు కదా. కాదు అడుగు చెక్కినారు ఓటర్లుగా సిగ్గురాల. మంచి జరుగుతుంది. నీకు టిడ్కో ఇళ్లతో పాటు అన్ని ఇళ్ళు ఇస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హైయెస్ట్గా ఇప్పుడు 1,80,000 ఉంది. దాన్ని 3,50,000 తక్కువ లేకుండా చేస్తారు. టిడ్కో హౌస్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ టాయిలెట్ దాన్ని కూడా సంఖ్య పెంచుతారు, అమౌంట్ పెంచుతారు. గ్రామీణ ఉపాధి యొక్క వేతనం 270 మరింత పెంచుతారు. వేతన దినాలు పెంచుతారు. దానికి 18 ఐటాలకు మెటీరియల్ కాంపోనెంట్ కింద పెంచుతారు. అది కాకుండా సిమెంట్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ పక్కనే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారితో మాట్లాడాను. టెంపరీగా రోడ్లు ఉండేటివన్నీ రంధ్రాలు పూడతాయి. కాకపోతే వర్షాకాలం కదా, ఇప్పుడు చేసినా పోతాయనేది అందరూ ఇంజనీర్ల యొక్క అడ్వైజ్. అది కాకుండా తాగునీళ్లకు జలజీవన్ మిషన్ మీరు చూసినారు. ఇక్కడనే జమ్మలమడుగు ఆసుపత్రి క్లియర్ చేయించిన పోయి ఆ నేషనల్ హైవే రోడ్డు డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కూడా. వెంటనే చెప్తే వద్దు, మున్సిపాలిటీ ఫండ్స్ వద్దు, నేషనల్ హైవే ఫండ్స్ పెట్టినా జరుగుతుంది పని. ఏది చేసినా సూపర్ ఫాస్ట్గా చేయాలి. ఇక్కడ తాగునీళ్లకు మోటార్లు పెంచినాం, నీళ్ళ సంఖ్య పెంచినాం.
కొందరు ఆక్రమించుకున్నారు, ఆ ఫిల్టర్ పాయింట్లు లాక్కున్నారు. కొన్ని దొంగలుగా డబ్బు కట్టకుండా ఉంటే అందరికీ నోటీసులు ఇచ్చాం. కొందరు నెంబర్ వాళ్ళు పెరిగా. పంచాయతీల గతంలో మాదిరి ఉండదు, విచిత్రమైన కఠినమైన ధర్మమైన పాలన ఉంటుంది. కానీ మీరులో కూడా మార్పు రావాలి. 30 రోజుల్లో ఇదేమన్నా కరెంట్ స్విచ్ వచ్చేది, లీడర్షిప్ అనేది, ఉద్యోగం అనేది, ట్రాన్స్ఫర్ అనేది, ప్రమోషన్ అనేది, వర్క్ అనేది, బిల్ అనేది, ఇన్ని రకాలుగా మాట్లాడితే నేను రావణాసుని మాదిరి ఒక తలకాయలు పెట్టుకోవాలి. ఒక తలకాయలు సరిపోవడం లేదు. పొద్దున్న 5:30కి చూపించున్నారు. మేము ఆయనను సీఎం గారిని కలిసాల, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయినాం. నాతో పాటు భూపేశ్ వచ్చాడు. విజయవాడ తిరగాల, ఢిల్లీ తిరగాల, అన్నీ రెడీమేడ్ చేసుకొని రావాలా. ఇంకా ప్రమాణ స్వీకారం చేసినాం తప్ప ఒకసారి కూడా అసెంబ్లీ జరగలే. ఆ అసెంబ్లీ ఆ రోజు జరిగినది ప్రమాణ స్వీకారం మాత్రమే, పూర్తి స్థాయిలో జరగాల. రేపు బడ్జెట్ 23వ తేదీ కేంద్రం ప్రవేశపెడుతుంది. కొత్తదనం ఆలోచించండి. ఈరోజు 18, మరొక 5 రోజుల్లో కేంద్ర బడ్జెట్, దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్, ఆభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా విద్యతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు అది కూడా అమౌంట్ పెంచుతారు. విద్య ఉచితం పెంచుతారు, ఉద్యోగ అవకాశాలు పెంచుతారు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఉపాధి పెంచుతారు, డ్వామా కార్యక్రమం పెరుగుతుంది, డిఆర్డీఏ పెరుగుతుంది, కేంద్ర సహకారం ఉంటుంది, రాష్ట్ర సహకారం కేంద్రానికి ఉంటుంది. ఇదంతా కొత్తగా మీకు ఈ సందర్భంలో చెప్పాలని ముఖ్యంగా వీళ్ళకైతే అంత పెద్దగా అర్థం కాదు. మీరు ప్రెస్ ఐటమ్ రాయాలి. ఒకటి కొత్తగా ఉంటుంది, పల్లెలన్నీ రూరల్ స్కీమ్ కింద పట్టణ వసతులు పల్లెలకు ఉండాలా. అది మోడీ గారి యొక్క ఆలోచన, అది జరుగుతుంది. మెప్పా స్కీమ్ ఉంటుంది టౌన్కు, డిఆర్డీఏ స్కీమ్ ఉంటుంది పల్లెకు, రోడ్లు వస్తాయి. అన్నీ ఈ 5 సంవత్సరాల్లో కొత్తదనం. జమ్మనోడులో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, గండికోట టూరిజం క్లియర్ అవుతుంది. వాళ్ళది ఆదాని గ్రూప్ వాళ్ళది సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ రాజధాని నిర్మాణం, ఆ గండికోట వాళ్ళకు బ్యాలెన్స్ డబ్బులు, ప్రతి రోడ్డు రిపేరు, మళ్ళీ కొత్త 2 నేషనల్ హైవే రోడ్లు, అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత బియ్యం, 5 సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం. దానికి కందిపప్పు వేరే రాష్ట్రాల్లో 1 కేజీ నూనె కూడా ఇస్తాం. అది కూడా స్టడీ చేసి రాష్ట్రంలో కూడా అది కూడా ఉచితంగా వస్తుంది. మేము చేసేది చేస్తాం. నేను కొత్త మనం ఆలోచిస్తాను కూడా. నేను 4వసారి ఎమ్మెల్యేను, మంత్రిగా పనిచేసిన. నాది పక్కన పెట్టి మీ చిన్న నేను చెప్పేది రుద్దేది. ఈ పథకం నాదెండ్ల మనోహర్ గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం. ఇది ఒక స్మాల్ రిలీఫ్, ముఖ్యమంత్రి గారి సాయం నిధి మాదిరి పెద్ద పథకాలు రాబోతున్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని, మంత్రులందరినీ కలిసినాడు. మన రాష్ట్రానికి స్పెషల్గా ఫండ్స్ రావాలని అగ్గి పెట్టి కాల్చినాడు. మామూలు 4.5 లక్షల కోట్ల అప్పు నుంచి 14 లక్షల కోట్లు అంటే 9.5 లక్షల కోట్లు కొత్త అప్పు. అన్ని రాష్ట్రాలకు 70 లక్షల కోట్ల అప్పు ఉంటే అందులో మధ్య ఒకటే 14 లక్షల కోట్లు. అంటే 70 లక్షల మీద 14 అంటే 20% అప్పు ఉంది మన రాష్ట్రం. దీని నుంచి బయటపడాలి. ఈ పరిస్థితులు బాగుపడాలి, ఈ జమనోడు బాగుపడాలి. ఇక్కడ నిన్న కూడా కలెక్టర్ గారితో 2 అవర్స్ మాట్లాడి వచ్చిన, ఎస్పీ గారితో మాట్లాడిన, కొత్తగా వచ్చాడు. నిన్నే జాయిన్ అయ్యి శాంతి భద్రతలు కాపాడతాం. ఈ యొక్క దొంగ ఇసుకను అరికడతాం. మాకు సంబంధం లేని ఇసుక అందరికీ. అది ఇసుక అనేది ఇళ్లకు సొంతానికి అయితే పర్వాలే. మేము నంద్యాలకు అమ్ముతాం, బెంగళూరుకి అమ్ముతాం, హైదరాబాద్కి అమ్ముతాం. మేము ఫ్యాక్టరీ దానికే తెచ్చుకునేది దానికే. అంటే తెచ్చుకోండి, ఎవరో తెలియదు, పడుకుంటుంటారు, పోతుంటారు. కాబట్టి ప్రతి పథకం న్యాయబద్ధంగా జరుగుతుంది. ఈ తాలూకా బాగుపడుతుంది, ప్రజలందరూ బాగుపడతారు. 98% బాగుపడతారు. 1-2%తో మాత్రం నాకు ప్రమాదం ఉంది. ఎందుకంటే దీనిలో కూడా ఈ కార్యక్రమంలో ఆ 2%తో అయ్యేది కాదు, పోయేది కాదు. వాళ్ళు ఏం చేసేదిగా పెట్టేదిగా. నేను చేసేది న్యాయంగా చేస్తా, పద్ధతిగా చేస్తా. మీరు నన్ను తిట్టుకునే నేను చెప్పేది ఇదే, ఇది మంచి జరుగుతుంది. అందరూ ధర్మంగా ఉండాలి. న్యాయం జరగాలి కదా, టీచర్గా మాట్లాడినారు. కాబట్టి మాకుండే బాధ మాకుంది. అందరిలో మార్పు వస్తే రాజకీయం బాగుపడతాయి, ఊళ్ళు బాగుపడతాయి. వాటి వారు వినేటట్టుగా మాట్లాడుతున్నారు. రాత్రి కలెక్టర్ కూడా చెప్పించినారు, 2 అవర్స్ పెట్టింది, దాంట్లో అన్ని విషయాలు మాట్లాడతారు. కాబట్టి పూర్తి స్థాయిలో అందరం మారితే విద్య కానీ, వైద్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీళ్ళు కానీ, ఉద్యోగ అవకాశం కానీ, ఉపాధి అవకాశం కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీ కానీ, బస్సు, ఇరిగేషన్ కానీ
ఆ రాజధాని నిర్మాణంతో సహా అన్నీ జరిగే బాధ్యత సీనియర్గా నాకుంది. మీరందరూ సౌహృదంగా అర్థం చేసుకొని నాకు సహకరించాలి. అందరూ గట్టిగా సపోర్ట్ కూడా చెప్పాలి.